జై శ్రీరామ్. గురువుగారు చెప్తున్న సంపూర్ణ రామాయణం మహా అద్భుతం. ఎందుకంటే అసలు రాముడు, శ్రీరామచంద్రుడు, ఆయన క్యారెక్టర్ అసలు ఆయన వింటుంటేనే అసలు ఒక్క రోజు అలా బతికినా చాలు అనిపించేలాగా ఉంది. అన్ని వేల మంది మధ్య పిన్ డ్రాప్ సైలెంట్ గా గురుగారు చెప్తుంటే 1 minute వీడియో కన్నా ఎక్కువ చూడలేని ఈ కాలంలో 2 గంటలు ఇంటర్వెల్ కూడా లేకుండా వినగలుగుతాం అంటే అది పూర్వజన సుకృతం. కేవలం ఆ రాముడు ఆయనే దిగి వచ్చి ఆయన కథ చెప్తుంటే ఎలా ఉందో అలా ఉంది రామాయణం. ఎంత అద్భుతం అంటే అసలు రేపేం జరుగుతుందో నా ఆతురతతో ప్రతిరోజు వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి రామాయణం ఏంటో నా పూర్వజన సుకృతం. ఎన్నో విషయాలు ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం. దాంట్లో గురువు గారు చెప్పినట్టు లొంగి ఉండుట, ఎవరికన్నా ఒకరికి జీవితంలో సరెండర్ అవ్వాలి. అది భార్య గాని, తల్లిదండ్రులు గాని, గురువు గాని, ఎవరికొకరు సరెండర్ అవ్వాలి. లేకపోతే రావణాసుడు అయిపోతావు అనే ఆయన చెప్పిన మాట మహా అద్భుతం. అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడాలి, నిలబడి ఎదిరించాలి, శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకుని నిలబడాలి అని గురుగారు చెప్పింది మహా అద్భుతం. దాంతోపాటు ఒక స్త్రీలో ఒక అక్కని, చెల్లిని, అమ్మవారిని చూడాలి అని తెలుసుకున్నాం. రియల్ గా అండి, స్వామి వివేకానందని నేను చూడలేదు, రామకృష్ణ పరమహంసని చూడలేదు, గోస్వామి తులసిదాస్ గారిని చూడలేదు. బట్ గురువు గారి రూపంలో అంతమందిని చూడగలుగుతున్నాం. ఎంత అద్భుతం అంటే ఇంత బిజీ వరల్డ్ లో ఇంకా వినాలనిపించే అంతగా చెప్తున్నారంటే అది గురువు గారికి మాత్రమే సాధ్యం. మీరు తప్ప ఈ రామాయణం, జై శ్రీరామ్ మాకు ఇంకెవరు చెప్తారు? అత్యద్భుతంగా ఉందండి. అసలు నేను కోరుకునేది ఒకటే, ఆ ఈశ్వరుణ్ణి మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎంత అద్భుతంగా ఉందంటే ఆ రామాయణం వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. అది మీరు చెప్పే విధానం మాకు మా జీవితాన్ని మార్చేసింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.